టమాటా బాత్, అర కేజీ ఉప్మా రవ్వ, టమాటాలు, దాంట్లో కావాల్సింది కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేరుశనగ గుండ్లు, కొత్తిమీర, సాల్ట్, దాంట్లో నంచుకుంటానికి చట్నీ, పల్లీల చట్నీ. తయారు చేసే విధానం ఉప్మా. జీలకర్ర, పప్పు దినుసులు, బాగా వేగిన తర్వాత టమాటా వేసుకుంటున్నాం, కరివేపాకు, వేరుశనగ గుండ్లు, 50 గ్రాములు వేరుశనగ గుండ్లు వేస్తాం. చేస్తున్నాం అర కేజీ ఉప్మా రవ్వకి పసుపు, 1 స్పూన్ పసుపు, మొత్తం ఇది టమాటా కొంచెం మగ్గిన దాకా మూత పెడదాం. మగ్గిందేమో చూద్దాం. టమాటా మగ్గింది, తగిన ఎసురు పోసుకోవటం. మనకి తగిన అర కిలో రవ్వకి ఇదిగో తెపాల ఎసురు పోస్తున్నాం. ఉప్పు మనకి తగినంత, ఎసురు కాగిన ఏమో చూద్దాం. ఎసురు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ దీంట్లో కలుపుకుందాం. ఇట్లా కలుపుతా పోస్తుండాలి, లేకపోతే గడ్ల కడుతుంది. కొంచెం ఎసురు ఎక్కువ పోసుకున్నాం అనుకో, ఇది ఇంకా ఇట్లా కలుపుతా ఉంటే గట్టిగా అయిపోయింది. బొంబాయి రవ్వని కొంచెం వేయించుకోవాలి, వేడి చేసుకోవాలి సిమ్ములో పెట్టి. సిమ్ములో పెట్టి కొంచెంసేపు మూత పెడదాం. ఉప్మా బాత్ రెడీ. దీనిపైన కొంచెం ఇట్లా కొత్తిమీర చల్లుకోవటమే. దీన్ని ఇట్లా వేసుకుని కొంచెం చట్నీ, పల్లీల చట్నీ. టేస్ట్ చేయండి ఒకసారి, ఇట్లా వండుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.